అందరికీ నమస్కారం. పెద్దలు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డి గారు నిన్ననో మొన్ననో ఓ పత్రికా ప్రకటన చేస్తూ 10 కోట్ల రూపాయల అభివృద్ధి కూడా మేము చేయలేదని, జగన్మోహన్ రెడ్డి గారు నేను అబద్ధాలు చెప్తున్నామని, ఒకే బల్లోనే చదువుకున్నామని, పేదల పట్ల లేని ప్రేమను కనబరుస్తున్నామని, ఆయనకు తెలిసిన భాషలో ఆయనకు తెలిసిన అబద్ధాలన్నింటినీ చెప్పే ప్రయత్నం చేసినాడు. దాన్ని మీరే సాక్ష్యం అనుకుంటా. పాత్రికేయ మిత్రులే, 10 కోట్లు కూడా అభివృద్ధి చేయలేదన్నాడు. దాదాపుగా 45 రోజులైంది ప్రజలారా. ఫిబ్రవరి 15వ తారీఖున ప్రచారాన్ని ప్రారంభించిన మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మార్చి 29 వరకు నెల 14-15 రోజులుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ, ప్రచారం తదనంతరం ఒక పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి 45 రోజులుగా నేను ఒకే పాఠమే చెప్తా ఉన్నా. 2019 నుంచి 2024 వరకు గడిచిన 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మీ బిడ్డ రాచమల్లు ఈ ఊరికి ఏ మేలు చేసినాడు, ఏ అభివృద్ధిని చేసినాడు, ఎటువంటి నాయకత్వాన్ని ప్రదర్శించినాడు, ఎటువంటి మానవతా హృదయాన్ని ప్రదర్శించినాడనే విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్తాను. నేను చేసిన అభివృద్ధిని, వ్యక్తిగతంగా ఉపయోగపడిన సహాయాన్ని, ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్టసుఖాల్లో బాధ్యులమైన వైనాన్ని మీకు గుర్తు చేసి, నేను ఓటు అడగడానికి నైతికత ఉంది, నేను పోటీ చేయడానికి నైతికత ఉంది నాకు అని చెప్పి నేను మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా ఓటు. అదేవిధంగా వరదరాజిరెడ్డి గారు కూడా ఆయన రాజకీయ జీవితంలో కానీ 2014-19 మాకంటే ముందే ఒక్క 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆయన ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ కొనసాగుతూ ఆ 5 సంవత్సరాల కాలంలో అంటే 19 నుంచి 24 వరకు మేము, 19కి దిగువ 14 వరకు ఆయన. మరి ఆయన ఏ అభివృద్ధి ఊరికి చేసినాడో చెప్పి పోటీ చేయమని అడుగుతా ఉన్నా, నేను ఓటు అడగమని అడుగుతా ఉన్నా. 1 కోటి రూపాయలు నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తెచ్చి నువ్వు అభివృద్ధి చేసి ఉంటే నీవు పోటీ చేయొచ్చు, ఓటు అడగచ్చు అని చెప్తాను. స్వచ్ఛమైన తెలుగులో, రాయలసీమ యాసలో, కడప భాషలో నేను మాట్లాడుతాను. మరి అర్థమయ్యి కూడా నిద్ర లేచి కూడా నిద్రపోయినట్టు నటిస్తున్నాడు ఆయన, సమాధానం చెప్పడానికి చేతగాక. ఒకవైపు ఆయన చేసిన అభివృద్ధిని చెప్పమంటే చెవిటివాడైపోతున్నాడు, మరొకవైపు మేము చేసిన అభివృద్ధిని చూడమంటే కళ్ళుండి గుడ్డివాడైపోతున్నాడు. కళ్ళుండి గుడ్డివాడైపోతున్నాడు ఆయన, ధృతరాష్ట్రుడైపోతున్నాడు. ఈ ప్రొద్దుటూరు పట్టణం అంతా అభివృద్ధికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలబడింది, సాక్షిభూతమై నిలబడింది. మరి ఆయన చూడలేకపోతున్నాడంటే కళ్ళుండి నిజంగా గుడ్డివాడే. మేము 10 కోట్ల అభివృద్ధి చేయలేదంటున్నాడు ఆయన. వాళ్ళ కుమారుడైతే పేపర్ మీద రాసుకొని స్పష్టంగా చెప్పమని ఎమ్మెల్యే గారిని అంటున్నాడు. పేపర్ మీద రాసుకోవాల్సిన అవసరం లేదయ్యా, నాకు కంఠాపాఠమే ప్రొద్దుటూరు గురించి అని రోజు చదువుతానా. అయినా కొండారెడ్డి మాటను గౌరవిద్దాములే అని చెప్పి నా మీద హత్యా ప్రయత్నం చేసినాడు కదా, ఆ మాత్రం గౌరవం ఇవ్వకపోతే ఎట్లా? చాలాసార్లు సంపనీకి ప్రయత్నం చేసిన మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు కొండారెడ్డి. అందుకే ఆయన మాటను గౌరవించి కొద్దిగా రాసిన, పెద్దగా కూడా కాదు. ఈ సరిపోతాయనుకున్నా, ఒకవేళ ఈ సరిపోవనుకుంటే తండ్రి కుమారునికి ఇంకొక పేపర్ పెంచుతా. మేము చేసిన అభివృద్ధి ఏమిటో, ముఖ్యంగా ఈ నియోజకవర్గ ప్రజలకు మీ బిడ్డ రాచమల్లు 2 చేతులెత్తి నమస్కరించి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ చిన్నపాటి శ్వేతపత్రాన్ని మీకు విడుదల చేస్తూ ఉన్నా. చిన్నపాటి నేనేం చేసినాను, నా జెండా ఏం చేసింది, మేము ఏం చేసినాము. 24,000 మందికి ఈ నియోజకవర్గంలో పెద్దాయన వరదరాజిరెడ్డి గారు వినండి కాస్త.
ఈ నియోజకవర్గంలోని నిరుపేదలు సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలనే ఏకైక తృష్ణతో ప్రభుత్వం వైపు ఆశగా చూసినారు, తెలుగుదేశం పార్టీ వైపు. అప్పుడు జరగలే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 24,000 మంది పేదవారికి 1.25 సెంటు చొప్పున అడ్డ రోడ్డుతో 1.5 సెంటు కూడా వస్తుంది. 1.5 సెంటు అడ్డ రోడ్డుతో వ్యక్తిగతమైనటువంటి స్వతంత్రమైన స్థలాన్ని వారి పేర ఇచ్చి, గతంలో మాదిరి డీగేటి పట్టాలు కాకుండా రిజిస్ట్రేషన్ చేసి అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల యొక్క ప్రతిని ఒక ఆస్తిగా అక్కలకు చెల్లెళ్లకు అందించిన అభివృద్ధి నీకు కనిపించలేదా పెద్దాయన? 1,80,000 రూపాయలు వారికి డబ్బులు ఇచ్చి ఇంటి నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాం. ఇంకా పూర్తి కాలే. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఆస్తి కాగితాలైతే ఇచ్చినాం, ఇళ్ళనైతే నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఒక అక్షరం కూడా అబద్ధం చెప్పం. రెండవది, 56 కోట్ల రూపాయలతో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని మన బిడ్డలు చదివే ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి 56 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఆ మౌలిక వసతుల నిర్మాణ పనులను పూర్తి చేసినాము. ఇది పెద్ద ఆయనకు స్పష్టంగా చెప్తా ఉన్నా. పూర్తి అయిందా అంటాడు. పూర్తి చేసినాము. ఏ బడిలేగవి నువ్వు చూసినా కూడా ఆ బడి అందంగా, ఆధునీకరంగా, త్రాగునీటితోనూ, మంచి తరగతి గదులతోనూ, విశాలమైనటువంటి గదులతోనూ, ఫ్యానుతోనూ, వెలుతురుతోనూ, వాష్రూమ్స్తోనూ, మంచి కిచెన్తోనూ నీకు స్వాగతం పలుకుతాయి పెద్దాయన. 56 కోట్ల రూపాయలతో పూర్తి చేసినాం. 150 కోట్ల రూపాయలతో పురపాలక సంఘ నిధులు దాదాపుగా 85%, రాష్ట్ర కేంద్ర నిధులు 15%, కలిపితే 100. 150 కోట్ల రూపాయలతో అమృత్ అనే పథకం ద్వారా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి త్రాగునీటి సమస్యను పరిష్కరించి అందరి గొంతులు తడిపింది నీ శిష్యుడు రాచమల్లు పెద్దాయన. నీ శిష్యుడే. గురువు చేయలేని పని శిష్యుడు సాధించి ఇచ్చినాడు ప్రజలకు. ఈ ఊరి ప్రజలు పట్టి పీడిస్తూ ఉండే అత్యంత ప్రధానమైన బలమైన సమస్య త్రాగునీరు. ఈరోజు ప్రొద్దుటూరులో నువ్వు ఆఫీసులో కూర్చొని నీళ్లు తాగుతున్నావంటే నీ శిష్యుడు నీకు ఇచ్చిన గురుదక్షిణ. 120 కోట్ల రూపాయలతో ఈ 41 వార్డుకు సంబంధించి, పురపాలక సంఘ పరిధిలోని 41 వార్డుకు సంబంధించి 120 కోట్ల రూపాయలతో అవసరమైన ప్రతి చోట రోడ్డు నిర్మించినాం, అవసరమైన ప్రతి చోట కాలువలు నిర్మించినాం. 120 కోట్ల రూపాయలతో కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేసి మీకు చెప్తాను పెద్దాయన. అసంపూర్ణమైనటి కాదు ఇవన్నీ, సంపూర్ణం. పురపాలక సంఘ పరిధిలో ఏ వార్డు లేకపోయినా నీకు ఇప్పుడు క్యాన్వాస్కి తిరుగుతావు, నువ్వు ఆటోలు తిరుగుతావు. నీ ఆటోకు బ్రహ్మాండమైనటువంటి సిమెంట్ రోడ్ వేసి పెట్టినాడు నీ శిష్యుడు నీకు. నీ క్యాన్వాస్కి ఎక్కడే కానీ ఇబ్బంది లేకుండా, ఒకవేళ గెలవలేకపోయినా ఆ గెలుపు చేసే ప్రయత్నంలో నువ్వు తిరగడానికి కావలసిన రవాణా సౌకర్యం నీ శిష్యుడు నీకు అద్భుతంగా తయారు చేసినాడు. ఎక్కడికైనా నీకు సిమెంట్ రోడ్లు స్వాగతం పలుకుతాయి. ఇదిగో రాచమల్లు వేసిన రోడ్డు అని చెప్పి. 3,66 రూపాయలతో మైదుకూరు రోడ్డు, మనందరికీ సువిశాలమైనటువంటి రోడ్డు, టౌన్కు హార్ట్ ఆఫ్ ది సెంటర్. మనం ఏదైనా అందంగా చేసుకుంటే అదే చేసుకోవాలా. 3,66 రూపాయలతో ఆ రోడ్డును పూర్తిగా వెడల్పు చేసి వ్యాపార సంస్థలకు ఇబ్బంది లేకుండా చాలా 5 అడుగులు 2-3 అడుగుల ఎత్తుతో మంచి ఫుట్పాత్ నిర్మించి వైడింగ్ చేసిన ఆ ప్రాంతంలో కూడా సీసీ రోడ్డు వేసి పాత డివైడర్ను తొలగించి కొత్త డివైడర్ను అందంగా కట్టి అందులో గ్రీనరీని డెవలప్ చేసి, నువ్వు పనికిమాలినట్టు పెట్టినావు అంతకుముందు దుబాయ్ చెట్లని ఆక్సిజన్కు భంగం కలిగేటి, అవి తీసేసి మంచి గ్రీనరీని డెవలప్ చేసి సెంటర్ లైటింగ్ అద్భుతంగా 72 లైటింగ్ సెంటర్ లైట్లు వేసినాం. 72 ఈ మోటు నుంచి ఆ మోటుకు. ఇప్పుడు మైదుకూరు రోడ్డు ఎట్లుందంటే కన్నా ఒక 4-5 సంవత్సరాల కిందట ఎవరైనా ప్రొద్దుటూరుకు మన పిల్లలు వచ్చి ఇప్పుడు కన్నా వస్తే, లేకుంటే మన అల్లుళ్ళు ఎవరైనా ప్రొద్దుటూరుకు వస్తే 2-3 ఏళ్ల తర్వాత
ఇది మీ ఊరేనా అని చెప్పి భార్యను అడిగే పరిస్థితి. ఇంత అందంగా తయారు చేసినారే, ఎవరు మీ ఊరి ఎమ్మెల్యే, రాచమల్ల అతనికే ఓటు వేయమని చెప్పు మీ నాయనకు మీ అమ్మకు అని చెప్పే పరిస్థితి పెద్ద ఆయన. గవర్నమెంట్ హాస్పిటల్గా ఉండే ఎదురుగా ఉండే రోడ్డు దరిద్రానికి ఆనవాలుగా ఉండేది. అప్పుడు ఒక్క ప్రైవేటు బస్సు కానీ, ఒక ఆర్టీసీ బస్సు కానీ, లారీ కానీ వస్తే ఇటుపక్క అటుపక్క ఖాళీ జాగా లేదు, దరిద్రమైన వాతావరణం. దాన్ని ఇప్పుడు రోడ్డు వెడల్పు చేసి ఆ వైడింగ్ చేసిన ప్రాంతాన్ని అంతా సీసీ రోడ్డు వేసి డివైడర్ నిర్మించి సెంటర్ లైటింగ్ తీసుకొచ్చి హైదరాబాద్లో నెక్లెస్ రోడ్డు చేసినట్టు చేసిన. అప్పుడప్పుడు ఆ రోడ్డు కూడా నువ్వు కూడా పోతూ ఉంటావు, బయటికి అభినందించలేకపోయినా హృదయంలో అనుకుంటావు ఎంతైనా నా శిష్యుడు సమర్థత కలిగిన నాయకుడే, నేను వీని పైకి అభినందించలేకపోయినా నా హృదయంలో అభినందించాల్సిందే, వీడు గురువుని మించిన శిష్యుడే, నా పైన గెలవడానికి, నా పైన మళ్ళీ గెలవడానికి వీనికి యోగ్యత ఉంది అని చెప్పి నీ హృదయంలో అనుకుంటుంటావు అనేది నేను గట్టిగా నమ్ముతాను పెద్ద ఆయన. నీ హయాములో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉండే గాంధీ పార్కు గాలికి వదిలేసినావు. నీ ఆసం రఘురామిరెడ్డి మున్సిపల్ చైర్మన్గా ఉండే సందర్భంలో, నీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండే సందర్భంలో ఆ పార్కు ఈ ఊరి ప్రజల యొక్క స్థిరాస్తి, అద్భుతమైనటువంటి ఆస్తి. మన పిల్లలకు తల్లులకు పార్కు పోయేదానికి దాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించి పులిగీతం ఆడుకునేదానికి, మటకా రన్ను తీసేదానికి, మందు తాగేదానికి, సోమరిపోతులు నిద్రించేదానికి, అసాంఘికమైన కార్యకలాపాలకు ఆనవాలు చేసినావు ఆ పార్కు పెద్ద ఆయన. నువ్వు పట్టించుకోలే, బాగు చేయలే. ఈ ఊరు ప్రజల యొక్క వినోదం కోసం, ఈ ఊరు ప్రజల యొక్క ఆరోగ్యం కోసం దాన్ని మంచి పార్కుగా తయారు చేద్దామనే తృష్ణ నీలో లేకపోయింది. అది నేను 5 కోట్ల రూపాయలతో ఆ పార్కును అత్యంత అందంగా, అంటే హైదరాబాదులో ఏ పార్కు బాగుంటుందన్నా, జలగమా అది పార్క్ ఏది హైదరాబాద్లో, లుంబిని పార్కో సంజీవయ్య పార్కో అట్లా చేసినట్టు అందంగా తయారు చేసి పిల్లలు ఆడుకునేదానికి కావాల్సిన పరికరాలు ఏర్పాటు చేసి పెద్దలు పిల్లలు తల్లులు పిల్లలు కలిసి శనివారం ఆదివారం వస్తే 10,000 మంది ఆ పార్కుకు పోయి అంత అందంగా చేసిన. ఆ పార్కు లేకపోయిన ప్రతి పిల్లల తల్లిదండ్రులు నీ శిష్యుడు రాచమల్ను ఒక్కసారైనా స్మరించుకుంటారు పెద్ద ఆయన. మా ఎమ్మెల్యే శభాష్ మంచి పని చేసినాడు, రాచమల్లి ఈజ్ బెస్ట్ లీడర్ అని ఒక్క రోజులో ఒక్కసారైనా ఆ పార్కులో ఉన్న క్షణంలో నన్ను అనుకుంటారు పెద్ద ఆయన. నేను చేసిన ఆ పని. 2 టౌన్ బైపాస్ రోడ్డు, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది కదా, ఆ బైపాస్ రోడ్లో 2 కోట్ల రూపాయలతో ఆ ప్రాంత ప్రజల కోసం అందమైన పార్కు తయారు చేసి నేనే ప్రారంభోత్సవం చేసిన. హోమ్ మినిస్టర్ గారిని పిలిచి నేనే ప్రారంభోత్సవం చేసిన. టౌన్లో అద్భుతమైనటువంటి 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పూర్తి చేసిన. 66 రకాల రక్త పరీక్షలతో, డాక్టర్తో, నర్సమ్మతో, టెక్నీషియన్స్తో ప్రైవేట్ హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేకుండా 3 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఒకటి, మోడంపల్లిలో ఒకటి, శ్రీరాములపేటలో ఒకటి, అట్లా 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కోట్ల రూపాయలు విలువ చేసే శక్తివంతమైనటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నేను పూర్తి చేసిన. నేను పూర్తి చేయడమే కాకుండా నీ కామనూరులో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అది ఎట్లుందంటే అట్లున్నది, ఊరికే ఏందో ఉందంటే ఉందని. దాన్ని ఈరోజు ఎట్ట చేసినాను అంటే కదా, నువ్వు అసూయపడేంత అందంగా తయారు చేసిన. నా కామనూరులో నా స్వగ్రామంలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాచమల్లు ఇంత అద్భుతంగా తయారు చేసి ప్రతినిత్యము అది నాకు కనిపిస్తూ నాకు బాధకు గురైనాడు చేసినాడే, నన్ను బాధిస్తున్నాడే అని చెప్పి నువ్వు బాధపడేంత అద్భుతంగా ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసింది కదా ఆయన. నీ శిష్యుడు రాచమల్లు చేసినాడు. ఇది కూడా నీకు నేను ఇచ్చే గురుదక్షిణే. బస్టాండు 5 కోట్ల రూపాయలతో, 4,70,00,000 రూపాయలతో బస్టాండ్ నిర్మాణాన్ని దాదాపుగా పూర్తి చేసినాం. పూర్తి కాలే పెద్ద ఆయన, మళ్ళీ అబద్ధం చెప్పినా అంటావు నువ్వు. దాదాపుగా పూర్తి చేసినాం. మరొక్క నెల 2 నెలల కాలంలో పూర్తి అవుతుంది. అది ఇప్పుడే పూర్తి చేస్తే నేను ప్రారంభోత్సవం చేయలేను కాబట్టి జూన్ 4 తర్వాత మళ్ళీ నీ శిష్యుడే 3వ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ బస్టాండ్ రిబ్బన్ కటింగ్ నీ శిష్యుడు చేస్తాడు రాచమల్లు.
గ్రామీణ ప్రాంతాలలో రోడ్డు నిర్మించినాము. పూర్తయినట్టు మాత్రమే చెప్తాను, పూర్తి కాకుండా ఉండేటి చెప్పడంలే. రాజుపాలెం మండలంలో కొట్టాల గ్రామం కానీ, బొజ్జోరుపల్లె కానీ, ఉప్పరపల్లె కానీ, బంకచెన్నాయపల్లె కానీ, వాసుదేవపురం కానీ, నరసింహ కొట్టాల కానీ, ఇట్లా పల్లెలన్నిటికీ కలిపితే దాదాపుగా 200 నుంచి 300 కోట్ల రూపాయల రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసినాం పెద్దాయన. ఇంకా కొన్ని పనులు కల్లూరు, తాళ్ళమాపురం ఇవన్నీ కూడా టెండర్ ప్రక్రియ అయిపోయి ఆన్గోయింగ్లో ఉంది, ప్రాసెస్లో. ప్రకాష్ నగర్ కొత్తపల్లె పంచాయతీ 50 సంవత్సరాల కిందట కాలనీ ఏర్పడింది. అంటే నీవు రాజకీయానికి ఎప్పుడు వచ్చినావో అప్పుడు ఏర్పడింది. నీవు పెరిగినావు, నువ్వు ఎదిగినావు, రాజకీయంగా 5 సార్లు ఎమ్మెల్యే అయినావు. నీ వయస్సు 40 నుంచి 85 వచ్చింది. కానీ ప్రకాష్ నగర్లో ఉండే ప్రజలు మాత్రం రోడ్డు లేదు, కాలువ లేదు, ఏ అభివృద్ధి లేకుండా ఎక్కడేసిన గొంగలు ఎక్కడే చందాన అనాగరికమైనటువంటి దారిద్ర్యపు దిగున వాళ్ళు జీవించినారు పెద్దాయన. నీ నాయకత్వంలో, నీ రాజకీయ జీవితంలో. నీ శిష్యుడు రాచమల్లు వచ్చిన తర్వాత గడప గడపకు అక్కడ పోయినప్పుడు ఆ కాలనీ పరిస్థితిని చూసి ఓవర్ నైట్, రాత్రి నుంచి తెల్లవారు లోపల అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరికితే ఎంత బృందావనమనం జరుగుతుందో ఒక రాక్షసుని మాయ చేత అట్లా చేస్తానని చెప్పి కంకణం కట్టుకొని జస్ట్ 3 నెలల కాలములో రాత్రి వేసిన చివరి రోడ్డు. రాత్రి అయిపోయింది పెద్దాయన. చివరి రోడ్డు ఫ్లడ్ లైట్లు పెట్టి రాత్రి వేసిన, 3 మిషన్లు పెట్టి రాత్రిపూట కూడా పని చేయించిన. 13 రోడ్లు, 13 కాలువలు, మెయిన్ రోడ్డు 5,50,00,000 రూపాయలతో నానాక గడ్డి తిని ఆ పని చేసిన. ఎంపీ ఫండ్స్, నా ఫండ్స్, కలెక్టర్ ఫండ్స్, డిఎంఎఫ్ ఫండ్స్, ఎన్ఆర్జీ ఫండ్స్, పంచాయతీరాజు, స్థానిక సంస్థలు, అవసరం అనుకుంటే 4,70,80,00,000 అన్ని రకాలుగా చేసి 5,50,00,000తో ప్రకాష్ నగర్ను అందమైన బృందావనవనంగా నీ శిష్యుడు రాచమల్లె తయారు చేసినాడు. వివేకానంద నగర్ కాలనీ, ఇది కూడా నీ 50 సంవత్సరాల జీవితంలో ప్రారంభమైనదే. కొత్తపల్లె పంచాయతీ కాలువలు 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 కాలువలు, దోమలు ఉన్నాయి, మురికి కూపం అని చెప్పి మొత్తుకుంటా అంటే వాళ్ళను ఓటర్లుగా చూసినావే తప్ప నువ్వు మనుషులుగా ఏ రోజు చూడలే. గడప గడపకు పోయిన నేను వారు మనుషుల్లాగా నేను గుర్తించినా కాబట్టి 1,20,00,000 రూపాయలతో కాలువల నిర్మాణ పనులు 3 కాలువలు పూర్తయినాయి. మిగతా కాలువలు పూర్తి అవుతాయి మరొక 20 రోజుల్లో. అది కూడా ఈ ఎమ్మెల్యేనే పూర్తి చేయగలిగినాడు. భగత్ సింగ్ కాలనీ, నువ్వు నిత్యం తిరుగుతావు ఆ రోడ్డమ్మడే, నిత్యం 5 వీధులు ఉంటాయి భగత్ సింగ్ కాలనీ. 1, 2, 3, 4, 5. ఈ 5 వీధులకు కాలువలు లేవు. వర్షం వస్తే మోకాల లోతు నీళ్లు. ఎప్పుడు నువ్వు ఎన్నికలకు పోయినా, నేను ఎన్నికలకు పోయినా వాళ్ళు అడిగేది ఒకటే, మాకు డబ్బులు వద్దు, ఏమొద్దు, కాలువలు నిర్మించు, 33 kV లైన్ తొలగించు. ఈ 2 అడుగుతారు. నిన్ను 50 ఏళ్ళు అడిగినారు, నన్ను 5 ఏళ్ళు అడిగినారు. 50 ఏళ్ళు అడిగితే నీకు చలనం రాలే, 5 ఏళ్ళు అడిగితే నాకు చలనం వచ్చింది. చలనం వచ్చి 1,70,00,000 రూపాయలు అడక్కదిని, కలెక్టర్ల దగ్గర, అధికారుల దగ్గర అడక్కదిని ఫండ్స్ తెచ్చి 5 వీధుల్లో 2 వైపులా కాలువ నిర్మాణం చేయిస్తానా, నా సొంత మనుషుల్ని పెట్టి పనులు చేయిస్తానా, పూర్తిగా వస్తున్నాయి. 33 kV లైన్ ఎంతమందో ఆ 5 వీధులకు, కొత్తపల్లె పంచాయతీ వరకు, లింగారెడ్డి కొట్టాల, భగత్ సింగ్ కాలనీ, హౌసింగ్ బోర్డు, ప్రకాష్ నగరు, కొత్తపల్లె వరకు 33 kV లైన్తో ప్రజల యొక్క ఆస్తులకు, ప్రాణాలకు భద్రత లేకపోతే 13 కోట్ల రూపాయలు వెచ్చించి 33 kV లైన్ షిఫ్టింగ్ చేయించిన. 13 కోట్ల రూపాయలతో. హౌసింగ్ బోర్డు కాలనీ, నీకు ఇష్టమైన కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ, నీ అల్లుడి కోసమని ఆ ఆస్తులు డెవలప్ చేసే ప్రయత్నం చేసిన ఒక పెద్ద ఆయన ఆ హౌసింగ్ బోర్డు కాలనీ. మధ్యతరగతి ఎగువ నుండే ప్రజలు ఉంటారు, అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులే ఉంటారు. ఆడ రాజశేఖర రెడ్డి అభిమానులు ఎక్కువ. వాళ్ళు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళకు తాగడానికి జౌకులు నీళ్లు కాలనీ పుట్టినప్పటి నుంచి మాకు పెన్నా రివర్ నీళ్ళు ఇమ్మని నిన్ను గొంతు ఎండిపోయేటట్టు అడిగినారు. నీకు చలనం రాలే. కానీ రాచమల్లి అనే ఈ ప్రసాద్ రెడ్డి రామేశ్వరం పెన్నా రివర్లో బోరేసి పైపు లైన్ ద్వారా 2 కోట్ల రూపాయలు వెచ్చించి హౌసింగ్ బోర్డు కాలనీ ప్రజలకు పెన్నా రివర్ నీళ్ళు ఇస్తున్నాడు. టెంకాయ నీళ్ళు లాంటి నీళ్ళు ఇస్తున్నాడు. పోయి హౌసింగ్ బోర్డు ప్రజలను అడిగితే కూడా వాళ్ళు నీకు తెలియజేస్తారు. అదే హౌసింగ్ బోర్డులోనే పంచాయతీ స్థలం ఉంది, ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు.
నిరుపయోగం, మురికి కూపంగా ఉంటుంది, దోమలు ఉంటాయి, ఎనుములు కట్టేస్తారు, పేడ ఉంటుంది, రొచ్చు ఉంటుంది. నువ్వు పట్టించుకోలే. రాచమల్లు పట్టించుకున్నాడు కాబట్టి దాన్ని శుభ్రం చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టి 5 కోట్ల రూపాయలతో హౌసింగ్ బోర్డు కాలనీ అక్క చెల్లెమ్మల కోసం, నా మేనల్లులు మేనకోడళ్ళ కోసం అందమైన పార్కును తయారు చేస్తానా పెద్దాయన, అద్భుతంగా తయారు చేస్తానా. అది కూడా తయారైతా ఉంది, అది కూడా నువ్వు చూస్తావు. అదే గోపవరం పంచాయతీలో యానాది కాలనీకి జౌకులు నీళ్లు తాగుతున్నారు. రామేశ్వరం పెన్నారివర్లో బోరేసి అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా యానాది కాలనీ పొట్టిపాడు రోడ్లో ఉండే బీసీ హాస్టల్ దగ్గర ఉండే వాటర్ ట్యాంక్కి నీళ్లు సప్లై చేసి అక్కడి నుంచి యానాది కాలనీకి త్రాగునీరు పెన్నారివర్ నీళ్ళు ఇస్తానం పెద్దాయన, అది కూడా పూర్తి చేసినాం. నీళ్లు తాగుతూ ఉన్నారు. ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించి 30 సంవత్సరాలైంది ఆలస్యం జరిగి మాస్టర్ ప్లాను. నీ 30 సంవత్సరాల కాలంలో రెండవసారి మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందలే. నీ శిష్యుడు రాచమల్లు వచ్చిన తర్వాతనే యుద్ధ ప్రాతిపదికన గట్టిగా పట్టుకొని దాన్ని మాస్టర్ ప్లాన్గా ఆమోదం చేయించిన. మరొక 25 ఏళ్ల వరకు ఇబ్బంది లేకుండా. బొల్లవరం ప్లాట్లకు సంబంధించి అది అసలు అన్యాయం నీదైతే. బొల్లవరం ప్లాట్లకు సంబంధించి మున్సిపాలిటీ వారు ఫ్లాట్లు అమ్మినారు, ప్రైవేటు వ్యక్తులు కొనినారు. కొనిన తర్వాత 21A నిషేధిత భూముల జాబితా లేకపోయింది. అది నిషేధిత భూముల జాబితా లేకపోయింది. దాన్ని తొలగించాలనే కనీసమైనటువంటి జ్ఞానం కూడా మీకు లేకపోయింది. అది కనీసమైనటువంటి బాధ్యత కూడా తీసుకోలేకపోయినావు. ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వం యొక్క ఆస్తులు అమ్మినప్పుడు ఆ ఆస్తులకు భద్రత కల్పించాలి కదనే బాధ్యత కలిగిన ప్రజానాయకునిగా నువ్వు విస్మరిస్తే, నీ శిష్యుడు రాచమల్లు మాత్రమే బాధ్యత తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి పోయి కలెక్టర్ దగ్గర 36 సార్లు ఉండి మున్సిపల్ సిబ్బందిని పిలిపించి అక్కడంతా మ్యాప్ పెట్టి అనేక రకాల పనులు చేయించి దాన్ని నిషేధిత భూముల్లో నుంచి తొలగించి అక్కడ ఫ్లాట్లు కొనే వారికి ఆస్తులకు భద్రత కల్పించిన వైనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసింది, రాచమల్లు చేసినాడు. బ్రిటిష్ కాలం నాటి నుంచి భూములకు చట్టబద్ధత లేకపోతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆ బ్రిటిష్ కాలం నాటి భూములకు ఈరోజు ఒక చట్టబద్ధత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినారు. కంటిన్యూ. ఆటో నగరు 40 ఏళ్ల కిందట కట్టినారు. ఆటో నగరు నిన్ను 40 సార్లు అడిగింటారు, 400 సార్లు అడిగింటారు రోడ్లు వేయమని. ప్రధానమైన రోడ్లు వేసినావా పెద్దాయనా? నువ్వు వేసినావా? నేను ఈ ఫండ్స్ అన్నీ తెచ్చి ఊరంతా వేసిన తర్వాత ఫండ్స్ అయిపోతే నీ శిష్యుడు రాచమల్లు యొక్క నిబద్ధత, ప్రజాసేవకు నిబద్ధత ఏందో కొలమానం ఇది. 1 కోటి రూపాయలు పెట్టి నా సొంత డబ్బులు 2 రోడ్లు వేసిన కిలోమీటర్, ఒక్కొక్క రోడ్డు 0.5 కిలోమీటర్ పైన ఉంది. 2 రోడ్లు నా సొంత ఫండ్స్ అయిపోయిందైనా. ₹1 గవర్నమెంట్ ఫండ్స్ లేవు, పంచాయతీ లేవు, ఎన్ఆర్జీస్ లేవు, ఏం లేవు. నగదు లెక్క నా లెక్క తీసుకుపోయి ఈ నోటిఫికేషన్ కంటే ముందే, ఎన్నికల కోడ్ రాకముందే 1 కోటి రూపాయలు పెట్టి ఆటో నగర్కు 2 రోడ్లు నిర్మాణం పూర్తి చేసిన. ఇక ప్రొద్దుటూరు పట్టణంలో జరిగే అభివృద్ధి పనులు నిర్మాణం ఇప్పుడు అయినేటి చెప్పినా, నిర్మాణం అవుతూ ఉండేటి చెప్తా ఉన్నా. రామేశ్వరం పెన్నారివరి పైన 53 కోట్ల రూపాయలతో బ్రిడ్జి, 53 కోట్ల రూపాయలతో 30 కోట్ల పని పూర్తి జరిగింది. 53 కోట్లకు 30 కోట్ల పని పూర్తి జరిగితే ప్రజలారా ఆ పని జరుగుతుందనే జరగదనే ఇంకా పెద్ద ఆయన అర్థం చేసుకోవాలి. దానికి 52 కోట్ల రూపాయలతో శివాలయం ఎదురుగా ఉండే మార్కెట్ దాదాపు 20 కోట్ల రూపాయల పని జరిగింది. వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి 65 కోట్ల రూపాయలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ 35 కోట్ల పని జరిగింది. 160 కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ జరుగుతూ ఉంది. 160 కోట్ల రూపాయలతో భూమిలో నీళ్లను సప్లై చేసే పైపులు కొత్తవి మారుస్తూ ఉన్నాం, పనులు జరుగుతూ ఉన్నాయి. 3 కొత్త నీళ్ళ ట్యాంకులు కట్టినాం. 17 వాటర్ ట్యాంకులు ఉన్నాయి, 13 పాతయి, 4 కొత్తవి. 4 మేము కట్టినట్టే, కొత్తవి 4 మేమే కట్టినాం. ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి 24 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేయించినాం. ప్రభుత్వ ఆసుపత్రికి 24 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేయించినాం. వెల్లాల ఆంజనేయ స్వామికి 4 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా గ్రామాన సచివాలయాలు పూర్తి చేసినాం, గ్రామాన రైతు భరోసా కేంద్రాలు పూర్తి చేసినాం, గ్రామాన విలేజ్ హెల్త్ క్లినిక్లు పూర్తి చేసినాం. ఈ అభివృద్ధికి సాక్ష్యాలు కావా? ఇవి నిర్మాణాలు అనరా? ఇవి కట్టడాలు అనరా?
ఏమంటారు పెద్ద ఆయన వీటిని? 83 సచివాలయాలు ఉంటే 83 సచివాలయాలకు 23 సచివాలయాలు కట్టినాం. 83 చోట్ల రైతు భరోసా కేంద్రాలు కట్టినాం. 83 చోట్ల విలేజ్ హెల్త్ క్లినిక్లు కట్టినాం. 1700 కోట్ల రూపాయలు నగదు డబ్బును అక్క చెల్లెమ్మల పేరున వారి అకౌంటుకు లంచం లేకుండా బదిలీ చేసినాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఒక్క మన నియోజకవర్గమే, ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన మన అక్క చెల్లెమ్మల అకౌంటుకు నగదు లెక్క 1700 కోట్ల రూపాయలు బదిలీ చేసినాం పెద్ద ఆయన. దీన్ని అభివృద్ధి అంటారా? అభివృద్ధి అన్నారా? నీకు జీవితంలో నీకెప్పుడు కూడా జ్ఞాపకం స్ఫురణ రాలే. కనీసం నా ఊరికి శివాలయం సెంటర్ నట్టి నడిబొడ్డులో జాతికి గర్వకారణమైనటువంటి నా జాతీయ జెండాను ఆవిష్కరిద్దామనే కనీస స్ఫురణ నీకు కలగలే. నీ శిష్యుని రాచమల్లు కలిగింది 10 లక్షలు 15 లక్షల రూపాయలు విలువ చేసే పద్ధతుల్లో శివాలయం సెంటర్లో అద్భుతంగా జాతి మొత్తం గర్వపడే విధంగా, ప్రొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క గుండె పొంగే విధంగా భారతీయ జాతీయతను జెండాను ఆవిష్కరించగలిగిన పెద్ద ఆయన. అక్కడ నువ్వు కూడా గర్వపడుతుంటావు ఆ జెండా చూసినప్పుడు. అదే సెంటర్లోనే ఈ ప్రొద్దుటూరు యొక్క ఖ్యాతిని గొప్పగా చెప్పడం కోసం, నాగరికత ప్రపంచంలో ముందుంది ప్రొద్దుటూరు అని చెప్పి అందరినీ ఆకర్షించే విధంగా ఉండేదానికోసం సిండికేట్ బ్యాంకు కింద మున్సిపాలిటీ ఖాళీ జాగాలో 8 కోట్ల రూపాయలతో టవర్ క్లాక్ నిర్మాణపు పనులను ప్రారంభించినాం పెద్ద ఆయన. 8 కోట్ల రూపాయలతో టవర్ క్లాక్. నీ ఉండే నెహ్రూ రోడ్డు నేను వెడల్పు చేసిన, రోజు తిరుగుతుంటావు. అది కూడా నీ శిష్యుడు నీకు ఇచ్చిన కానుకే. గురవై తోట నేను వెడల్పు చేసిన, ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు నేను వెడల్పు చేసిన, శ్రీరాములపేట నేను వెడల్పు చేసిన, గవర్నమెంట్ హాస్పిటల్ నేను వెడల్పు చేసిన. ఇవన్నీ మేము వెడల్పు చేస్తే ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కాదా పెద్ద ఆయన? పెద్దమ్మ చెట్టు దగ్గర, గోపవరం పంచాయతీ పెద్దమ్మ చెట్టు దగ్గర రోజు తిరుగుతావు. ఆ రోడ్లో గుడి దాటుతానే నీళ్లు నిలబడి ఉంటాయి. నేను అట్టే వస్తా, నువ్వు అట్టే వస్తావు, ప్రభాకర్ అన్న అట్టే వస్తాడు, అందరం అట్టే వస్తాం. నీకు నాకు బాధ్యత ఉంది. అది నీళ్ళు నిలబడతాయి. ఎందుకు నీళ్ళు నిలబడతాయి? ఆడ రోడ్డు తగ్గయింది, యువతలు ఎత్తు అయింది, కాలువ లేకపోవడం వల్ల కాలువ నీళ్లు నిలబడుతున్నాయి. ఆడ నీళ్లు నిలబడకూడదు అంటే కన్నా ముందు కాలువ కట్టాలా. భగత్ సింగ్ కాలనీలో ఉండే 5 వీధుల కాలువలు ఆ కాలువలో పడాలా. మెయిన్ రోడ్డు అమ్మడి అంటే R&B గెస్ట్ హౌస్ పక్క నుంచి కాలువ రావాలా. కాలువ వచ్చి రోడ్డు యువతల పక్క అవతల పక్క ఎత్తు చేసి సమానం చేస్తే నీళ్లు నిలబడవు. నువ్వు చేసినావా? 80 లక్షల రూపాయలతో నేను చేసిన, కాలువ నిర్మించిన, రోడ్డు ఎత్తు చేసిన, పెద్దమ్మ గుడి దగ్గర. ఇప్పుడు నీళ్ళు నిలబడవు. నువ్వు కూడా సర్రని పోతుంటావు కామనూరికి పొద్దుటూరికి. నువ్వు కూడా దొరసానపల్లి కొత్తపల్లి గ్రామ పంచాయతీలకు ఉదాహరణకు 2 పంచాయతీలు కలిపి 100 కోట్ల అభివృద్ధి పనులు చేసిన. చెక్ చేసుకోవచ్చు. 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు పూర్తి చేసిన. 100 కోట్లు. ఇవి మత్సుకు కొండారెడ్డి, మత్సుకు పెద్ద ఆయన వరదరాజిరెడ్డి గారు. ప్రజలకైతే వినయపూర్వకంగా విజ్ఞప్తి, నాకు మీరు 19లో ఓటేసినందుకు, నా పార్టీ అధికారంలోకి వచ్చినందుకు మీ ఓటుకు నేను ఎంత బాధ్యునై ఉండాను, ఎంత నిబద్ధతగా ఉండాను, నా ఊరి ప్రజల రుణం తీర్చుకోవడం కోసం నా పదవిని ఎంత సక్రమంగా వినియోగించినాను, మిమ్మల్ని నాగరికత ప్రపంచంలో అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి మీ బిడ్డ రాచమల్లు ఎంత శ్రమిస్తాడు అనడానికి ఇవి మత్సుకే ప్రజలారా. ఇంకా దండిగా ఉన్నాయి చెప్పాలంటే, ఇంకా చాలా చెప్పగలుగుతా. ఇవి అర్థం చేసుకుంటారని, కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రుడైన వరదరాజిరెడ్డి గారు కూడా కళ్ళు తెరిచి కబోదిగా కాకుండా మనోనేత్రాన్ని తెరిచి చూసి అభివృద్ధిని స్వాగతించాలని, అభివృద్ధికి అభినందనీయంగా చప్పట్లు కొట్టాలని తప్ప మోకాలడ్డే ప్రయత్నం చేయొద్దని పెద్ద ఆయనకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రాజకీయాలు ఉంటాయి, పోతాయి, గెలుస్తాము, ఓడుతాము, కానీ ఊరు శాశ్వతం, ఊరు ప్రజల శాశ్వతం, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన గౌరవం, మన అభివృద్ధి శాశ్వతం పెద్ద ఆయన. దీనికోసం మనం పరస్పరం విమర్శించుకోవడం, మోకాలడ్డే కార్యక్రమం నువ్వు చేయకుండా సహకరించాలని అభివృద్ధికి. నువ్వు అభివృద్ధి నిరోధకునిగా ముద్ర వేసుకున్నావు. కనీసం అభివృద్ధి చేసిన నీ శిష్యునైనా అభినందించే విధంగా ముందుకు రావాలని నేను ఇచ్చిన ఈ పాత్రికేయుల సమావేశ ప్రకటనలో చూసి విని ఏదైనా నేను తప్పు చెప్పింటే నిజాయితీగా మాట్లాడమని నిన్ను కోరుతూ ప్రజలు గమనించమని ముకులిత హస్తాలతో అభ్యర్థిస్తా ఉన్నా.